హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ఈరోజు వీకెండ్ అయితే వచ్చేసింది. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నది బయట. సో మేమైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటో చూసేద్దాం పదండి. ఈరోజు మేము వెళ్ళబోయేది నార్త్ ఈస్టర్న్ ఒహాయోలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అండి. ఇది సమ్మర్లోనే కాదు, యాక్చువల్గా ఫాల్లో కూడా చాలా మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఇది ఒకటనమాట. ఇదేంటంటే షెగరిన్ ఫాల్స్. పేరు వినంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్స్ అండి. ఇది షెగరిన్ ఫాల్స్ అన్నమాట. ఇది మా ఇంటికైతే జస్ట్ 4 miles దూరంలోనే ఉంటుంది. చాలా పాపులర్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కార్ పార్కింగ్ చూస్తేనే తెలిసిపోతుంది. చాలా మంది అయితే విజిట్ చేస్తారు ఈ వాటర్ ఫాల్స్ని. సో లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఈ వాటర్ ఫాల్స్ అయితే షెగరిన్ రివర్ అనే రివర్ నుంచి వచ్చే వాటర్లోంచి ఏర్పడిన వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇది ఇక్కడ మోస్ట్ పాపులర్ వాటర్ ఫాల్స్ అండి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇలా డెక్ దిగేసి కిందకి వెళ్లాల్సి ఉంటుంది. పదండి. ఈ వాటర్ ఫాల్స్ ఉండే ఏరియానైతే షెగరిన్ వ్యాలీ అని అంటారండి. ఆ వ్యాలీలోని ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నది. చూసారు కదా, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్తో పాటు వస్తూ ఉంటారు. ఎంత రష్గా ఉన్నదో చూసారు కదా. మేమైతే ఈవినింగ్ అయ్యాక వెళ్ళాము, కొంచెం రష్ తగ్గుతుందని. కానీ అప్పటికి కూడా ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు. సో కిందకి వెళ్ళిపోదాం పదండి. ఈ ప్లేస్లో వాటర్ ఫాల్సే కాదండి, చూడ్డానికి గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ పక్కనే కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏంటంటే ఇవన్నీ రెస్టారెంట్స్ అన్నమాట. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా మంది టూరిస్ట్స్ అయితే ఎక్కువగా ఉంటారు. సో ఇది కొంచెం క్రౌడీ ప్లేస్ అనే చెప్పాలి. ఆ ఎదురుగుండా కనిపిస్తోంది కదా, అది ఇక్కడ నార్త్ ఈస్టర్న్ ఒహాయోలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇటాలియన్ రెస్టారెంట్ అన్నమాట. సో చూసారు కదా, ఫాల్ వ్యూ తోటి ఎంతమంది అయితే అక్కడ విజిట్ చేస్తున్నారో. సీరియస్లీ ఈ ఫాల్ బ్యూటీ అయితే అసలు మాటల్లో వర్ణించలేమండి, చూసి తీరాల్సిందే. అసలు ఎంత బాగుందంటే పైనుంచి వస్తున్న వాటర్ ఫ్లోని చూసి కింద అదంతా చూసారు కదా. ఇక్కడికి యాక్చువల్గా కిందకి కూడా దిగడానికి స్టెప్స్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం కిందకి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాము. అక్కడ చూసారు కదా, ఒక ఫ్యామిలీ అయితే ఆల్రెడీ దిగున్నది. యాక్చువల్గా ఇది చాలా క్రౌడీ ప్లేస్ అన్నమాట. సో ఈవినింగ్స్ టైంలో అయితే క్రౌడీగా ఉంటుందని చెప్పి మేము ఆల్మోస్ట్ 7:30 నైట్ అయ్యాక వెళ్ళాము. ఇంకా అప్పుడు కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. మనమైతే కిందకైతే వచ్చేసాము. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో కింద నుంచి వ్యూ అయితే. పైనుంచి వ్యూ కన్నా కూడా కొంచెం కిందకి దిగి దగ్గరగా చూస్తే చాలా బాగుందన్నమాట. నాకైతే అసలు వాటర్లో దిగేయాలనిపించింది, కానీ అప్పటికే చాలా నైట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా వాటర్లోకి అయితే దిగలేదు. జస్ట్ ఫాల్స్ బయట నుంచి దగ్గరగా వెళ్ళి అయితే చూసేసాము. మేమైతే సీరియస్లీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చూసారు కదా వాటర్ ఫాల్స్ని, మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. ఇది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.
ఈ ఫాల్స్ కింద నుంచి దగ్గర నుంచే కాదండి, టాప్ వ్యూ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదైతే టాప్ వ్యూ. మనం ఇందాకలైతే కిందకి వెళ్ళాము, ఇప్పుడు ఇది పైనుంచి తీసానమాట. పైనుంచి కూడా చాలా బాగుంది. అసలు నేచర్లో ఎంత బ్యూటీ ఉన్నదన్నది ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్లో వాటర్ ఫాల్సే కాదండి, చూసారు కదా షగరిన్ వ్యాలీ లిటిల్ థియేటర్ అని, ఇది కూడా చాలా ఫేమస్ అన్నమాట. లోపల ఏదో వేరే మూవీ ఏదో ప్లే చేస్తున్నారు. సమ్మర్ కాబట్టి ఇక్కడ అన్ని కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. సో వీటిని కూడా కవర్ చేశాను. సో అదండి ఈరోజు వీకెండ్ వ్లాగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.